వెల్కమ్ టు టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల పక్కన ఉన్నాం. ఇక్కడ రెండు కాళ్ళు లేని వ్యక్తి మొక్కవోలే దీక్షలాగా ఇతరుల మీద ఆధారపడకుండా తన వృత్తిని చేసుకుంటూ కుర్చీలు ఏదైతే ఆరాం కుర్చీలు ఉన్నాయో వాటి కుర్చీలు అల్లికలు అల్లుకుంటూ తన జీవితం కొనసాగిస్తున్నా ఎవరి మీద ఆధారపడకుండా నేటి సమాజంలో యువత మరి ఎవరి మీద ఆధారపడకుండా కాళ్ళు లేకున్నా కూడా ఒక నర్వస్ పడకుండా ఏదైతే ఇబ్బంది పడకుండా నేను ఈ విధంగా ఉన్నానే ఏం పని చేయలేననే ఆలోచన లేకుండా ఒక దృక్పథమైన ఆలోచనతోటి ముందుకు పోయే విధంగా కుటుంబాన్ని పోషిస్తుంటూ ఈ వర్క్ చేసుకుంటూ ఏదైతే ఈ కుర్చీలు ఉన్నాయో మడత కుర్చీలు ఈ కుర్చీలకు ఏదైతే ఈ వైర్స్ అల్లి జీవనం కొనసాగించడం జరుగుతుంది. అసలు రోజు ఎంత సంపాదిస్తుందో అసలు ఎక్కడ ఈ వర్క్ నేర్చుకుంటూ ఏ విధంగా కొనసాగుతుంది, కుటుంబం ఏ విధంగా ఉంది, పరిస్థితి ఎట్లా సాగుతుంది, మరి గిట్టుబాటు జరుగుతుందా, కుటుంబం గడుస్తుందా, అసలు పరిస్థితి ఏ విధంగా ఉన్న విషయాలను వారిని అడిగి తెచ్చుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు ఎన్ని రోజుల నుండి మీరు ఈ పని చేస్తున్నారు, అసలు ఈ పని చేయడం వల్ల మీ కుటుంబం గడుస్తుందా, ఎట్లుంది? నా పేరు ఎన్నమల్ల చంద్రమోహన్. నేను 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఇంతకుముందు బస్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి శేఖర్ అనే వ్యక్తి దగ్గర నేర్చుకోవడం జరిగింది. తర్వాతి కాలంలో నేను మ్యారేజ్ అయిన తర్వాత నా సొంతంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కుటుంబం అంతంత మాత్రంగానే గడుస్తుంది. ప్రభుత్వం ఒక పెన్షన్ తప్ప ఇంతవరకు నాకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు. కనీసం డబుల్ బెడ్రూమ్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ కనీసం ఎలాంటి బ్యాంకు రుణాలు కానీ మంజూరు చేయలేదు. అసలు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు, అసలు ఎప్పుడు నేర్చుకున్న వర్క్, అసలు ఈ వర్క్ మొత్తం అసలు రోజు మినిమం ఎంత సంపాదిస్తావు? మినిమం ఒక 400 నుంచి 600 వరకు రావడం జరుగుతుంది. మరి ఎట్లా రోజు ఎక్కడి నుంచి వస్తాను? నేను చెర్లపల్లి నుంచి రావడం జరుగుతుంది. అంటే ఒక కుర్చీ అల్లితే ఎంత? ఒక కుర్చీని అల్లితే 250 రూపాయలు తీసుకుంటాం జరుగుతుంది. మొత్తం ఇంట్లో కుర్చీలు వెళ్తాయా, ఏమన్నా చెక్క ఇట్లా వస్తాయా? వస్తాయి, చెక్క ఆఫీస్ వరకు కూడా వస్తుంది, తీసుకొస్తారు. అవి కూడా చేసి పంపిస్తుంటాను. మరి మీకు ఇంతవరకు ప్రభుత్వ పరంగా కానీ ఇటు స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా సహాయం అందించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏ స్వచ్ఛంద సంస్థ ముందుకు రాలేదు, ఏ గవర్నమెంట్ ముందుకు రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా వచ్చినాయి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు. అప్లై చేసుకోలేదు? అప్లై చేయడం జరిగింది, పేరు సెలక్షన్ లిస్ట్ లో జరిగింది, తర్వాత తీసేయడం జరిగింది. ఏది రాలేదు. కారణం ఏంటి తెలియదు. మరి ఇప్పుడు మీరు ఈ పనిని ఎంచుకున్నారు, ఈ పని ద్వారా మరి నీ కుటుంబం గడవడం బాగుందా? మరి ఎట్లా, మరి పరిస్థితి ఎట్లా ఉంది, సరిపోతుందా మీ కుటుంబానికి? అసలు ఎంతమంది నీకు పిల్లలు? నాకు 2 పిల్లలు. నా భార్య కూడా హ్యాండిక్యాప్డే, ఇంటి దగ్గరనే ఉంటుంది. నేను నా ఒక్కని జీవన ఉపాధితోటే కుటుంబం అంతంత మాత్రం గడుస్తూ రావడం జరుగుతుంది. పిల్లల భవిష్యత్తు కొరకై గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి. మీ పిల్లలు చదువుతుర్రా? మా పిల్లలు చదువుకుంటున్నారు. ఎంత చదువుతున్నారు? మా బాబు 8th క్లాసు, పాప 5th క్లాసు. హాస్టలా లేకపోతే మీరు ప్రైవేట్ చదువుతున్నారు? మా పాపకు ఈ సంవత్సరం గురుకులంలో రావడం జరిగింది. మా బాబు సెంట్ ఆంటోనీ స్కూల్లో బెస్ట్ స్కీమ్ లో చదవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఏదైతే మీరు ఈ వర్క్ మీరు చేస్తున్నారు కదా, ఈ వర్క్ చేయడం ద్వారా మీకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయా? రోజు మరి మీరు రావడానికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా మీకు? ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వర్షంలో లేదంటే వాహనాల దారిలో ఏదో అవుతూనే ఉంటుంది. అవన్నీ సమస్యలు దాటుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు కనీసం ఒక వెహికల్ కూడా లేదు, 2 వీలర్ 3 వీలర్ వెహికల్ వికలాంగులకు ప్రభుత్వం ఇస్తుంది, మరి మీకు ఎందుకు ఇవ్వలేదు? నేను కూడా మొన్న నోటిఫికేషన్లో అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. సెలక్షన్ నాకు రెండు సార్లు మీరు సర్టిఫికెట్లో వెరిఫికేషన్ చేయాలి రండి అని 2 సార్లు పిలిపించి మీరు 10th క్లాస్ ఫెయిల్ కాబట్టి రిజెక్ట్ చేశాను అని నేను తిరిగి ప్రశ్నిస్తే ఏం చేద్దాం భయ్, మరి అట్లానే ఉంది అని చెప్పేసి మళ్ళీ తిరిగి చెప్పడం జరిగింది.
శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆ విధంగా చెప్పారు. మరల కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్తే మేడం కూడా నాకు నేను ఈ విధంగా జీవనోపాధి చేసుకుంటున్నాను, నాకు మోటార్ సైకిల్ ఇస్తారనే ఆశతో వచ్చానంటే శిశు సంక్షేమ పీడి గారు ఉండి నువ్వు ఒక్కనే రావడం వల్ల నీతో పాటు ఎంతో మంది వికలాంగులు ఆ విధంగానే వస్తారు, నేను ఇయ్యను, మేడం కూడా ఆ విధంగానే చెప్తారని కరాఖండిగా నాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు 100% వికలాంగులు, ఎందుకంటే మీరు నడవలేరు, వేరే సహాయం చేసినా కూడా నడవలేని పరిస్థితి. అలాంటి సందర్భంలో మీకు అన్ని అర్హత ఉన్నా కూడా మీకు ఈ వెహికల్ ఇవ్వకపోవడానికి కారణం ఎందుకు మీకు జాప్యం చేస్తారు? ఎందుకు జాప్యం చేస్తున్నారంటే నువ్వు 10th పాస్ కాలేదు అంతే, నీదొకటి అదొకటే అని ఇవ్వలేకపోతున్నావు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే 10th ఫెయిల్ అయ్యింది కాబట్టి నీకు ఇవ్వడం లేదు, 10th కు సంబంధం లేదు. వికలాంగుడుగా నువ్వు 100% కనపడుతున్నావు, ఎందుకంటే ఇప్పుడు చదువుకు దీనికి కొంత పెట్టడానికి సంబంధం ఏంటంటే నేను సంబంధం లేదనే కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తే పీడి గారు ఆ విధంగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు నీకొక్కరికి ఇస్తే అందరు రావడం జరుగుతుంది కాబట్టి నీకు కూడా నేను మేడం ఇయ్యరు అని పీడి గారికి చెప్పడం జరిగింది. మేడం ఇస్తారా ఇయ్యరా అనే తర్వాత మేడం నేను మేడం ఎక్స్క్యూజ్ చేస్తున్నాను అని చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా పీడి గారు మేడం దగ్గరికి అయితే ఈ ఇష్యూని తీసుకుపోనా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ మెటీరియల్ కుర్చీలు అలుస్తారు కదా, దీనికి సంబంధించిన మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ప్రస్తుతం ఇక్కడి నుంచే తీసుకుంటున్నాను, ఇంతకుముందు హైదరాబాద్ లో తెచ్చుకునేవాడిని. మీకు ఇప్పుడు ప్రస్తుతం ఇట్లా జీవనం కొనసాగుతుంది పర్వాలేదా, లేకపోతే ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నావా? ఇంకా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒకరోజు నడుస్తుంది, ఒకరోజు నడవదు, మనం చేసే విధాన గిరాకీని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు మీకు ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ మీ పరిస్థితి చూసి సహాయ సహకారాలు ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏ ఒక్కరు రావడం జరగలేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా నాకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు, బ్యాంకుల ద్వారా చేకూరలేదు, ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఏమీగా జరగలేదు. ఒక గవర్నమెంట్ పెన్షన్ తప్ప ఏమీ లేదు. మాకు ఎట్లా అగ్రికల్చర్ భూమి కూడా లేదు, మా కష్టం తప్ప మా పిల్లలకు కూడా ఎలాంటి ఆధారం లేదు. ఇంతవరకు ప్రభుత్వ పరంగా కానీ మీకు ఇంతవరకు ఎలాంటి సహాయం రాలేదు? మీరు చూస్తే నడలేని పరిస్థితి, కానీ ప్రభుత్వం ఎందుకు స్పందించకపోవడానికి కారణం ఏంటి? అసలు స్పందించకపోవడానికి కారణం ఏంటో తెలియదు. దళిత బంధు కూడా పెట్టలేదు. ఒక్కసారి కన్నన్ సార్ ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్కి రాయడం జరిగింది, వాళ్ళు ఇయ్యలేదు, ఎందుకో తెలియదు. కానీ ఇప్పుడు చివరిగా ప్రభుత్వ పరంగా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? మీకు బాగుపడే విషయానికి, లేకపోతే ఇదైతే నాకు బాగుంటుంది, లేకపోతే ఇదైతే నేను కొద్దిగా సెట్ అయితే అనే విధంగా నువ్వు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నావు? నాకు కొంత రుణ సహాయం చేసి షాప్ను డెవలప్మెంట్ చేసుకోవడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఇది పరిస్థితి. ఇంతవరకు 100% వికలాంగుడైన వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ఇంతవరకు నాకు ప్రభుత్వ పరంగా కానీ ఇటు స్వచ్ఛంద సంస్థలు కానీ సహాయం చేసిన సందర్భాలు అయితే లేవు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తనకు సైకిల్, ఏదైతే ట్రైసైకిల్ లేదు, వాహనం ఎక్కించి అదేవిధంగా రుణ సహాయం ఇస్తే నేను ఈ వ్యాపారాన్ని నేను వృద్ధిపరుచుకుంటా, నాకు రుణ సహాయం అన్న అందించండి, లేదు ఉపాధిని కల్పించండి అని అడగడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అతనికి ఏదో ఒక సహాయం అందించి ఆదుకోవాలని కోరుకుంటూ TDR టుడే న్యూస్ ఛానల్ నల్గొండ.